వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువ గురోస్తు మౌనవ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయాః చిద్ఘనాయ ప్రసన్నాయ శ్రుత్యాకాశ విహారిణే అద్వైతామృతవర్షాయ శంకరాయ నమో నమః యస్యా స్మరణమాత్రేణ వాగ్విభూతిర్విజృంభతే సా భారతీ సదా నిత్యం రమతాం మన్ముఖాంబుజే. అస్మత్ సద్గురు చరణారవిందాభ్యాం నమో నమః. మనం గత కొన్ని రోజులుగా భగవత్పాదులు రచించినటువంటి శివానంద లహరి స్తోత్రాన్ని మనం పరిశీలిస్తూ ఆ స్తోత్రంలో భగవత్పాదులు పరమేశ్వరుడి గురించి చెప్పినటువంటి విశేషాలను మనం తెలుసుకుంటున్నాం. ఇంతవరకు 46 శ్లోకాలు పరిశీలించాము. ఈ రోజున 47వ శ్లోకాన్ని కూడా మనం పరిశీలించి ఆ శ్లోకంలో భగవత్పాదులు చెప్పినటువంటి విశేషమైనటువంటి అర్థాలను మనం తెలుసుకుందాం. శంభుధ్యాన వసంత సంగిని హృదారామేఘజీర్ణచ్ఛదాః స్రస్తా భక్తిలతాఛటా విలసితాః పుణ్యప్రవాళశ్రితాః దీప్యంతే గుణకోరకా జపవచః పుష్పాశ్చ సద్వాసనాః జ్ఞానానంద సుధామరంద లహరీ సంవిత్ఫలాభ్యున్నతి. మరోసారి చూద్దాం. శంభుధ్యాన వసంత సంగిని హృదారామే అఘజీర్ణచ్ఛదాః స్రస్తాః భక్తిలతాఛటాః విలసితాః పుణ్యప్రవాళశ్రితాః దీప్యంతే గుణకోరకాః జపవచః పుష్పాశ్చ సద్వాసనాః జ్ఞానానంద సుధామరంద లహరీ సంవిత్ఫలాభ్యున్నతి అని 47వ శ్లోకం. వెనకటి శ్లోకంలో భగవత్పాదులు మనస్సుని ఒక రాజహంసగా పోల్చి, ఓ మనస్సు అనే రాజహంసమా, ఎల్లప్పుడూ కూడా పరమేశ్వరుని యొక్క పాదారవిందముల యందే సంచరిస్తూ ఉండు అని ప్రార్థించారు. ఆ సమయంలో పరమేశ్వరుని యొక్క పాదారవిందం అనేది ఒక భవనం లాంటిది. అందులో నువ్వు భక్తి అనేటటువంటి స్త్రీలతో, స్త్రీ పక్షులతో కలిసి నువ్వు అక్కడ సంచరిస్తూ ఉండు అని అన్నారు. ఆ శ్లోకార్థాన్ని మనం తెలుసుకునే క్రమంలో భక్తికి సంబంధించిన విశేషాలలో ఆత్మార్పణ భక్తి గురించి మనం కొన్ని విశేషాలను మనం తెలుసుకున్నాం. అంతటితో భక్తికి సంబంధించిన 9 అంగములు పూర్తి అయినాయి. వాటినే నవాంగ భక్తి అని అంటారు, నవవిధ భక్తి అని కూడా అంటూ ఉంటారు. ఇక 9 అంగములతో ఆచరించినటువంటి 9 అంగములతో అనుష్ఠించినటువంటి భక్తి వికసిస్తోంది అనే విషయాన్ని, అనే భావాన్ని మనకి ఈ 47వ శ్లోకంలో భగవత్పాదులు తెలియజేస్తున్నారు. చూడండి, ఈ శ్లోకంలో శంభుధ్యాన వసంత సంగిని హృదారామేఘజీర్ణచ్ఛదాః. మామూలుగా ఉద్యానవనంలో ఎలా ఉంటుంది అనంటే వృక్షాలన్నీ కూడా చిగురిస్తూ ఉంటాయి, మొగ్గలొచ్చి పుష్పాలన్నీ కూడా వికసించి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటూ ఉంటుంది లోకంలో ఉన్నటువంటి ఉద్యానవనం. ఈ శ్లోకంలో భగవత్పాదులు నా హృదయం అనేది కూడా ఒక ఉద్యానవనం లాంటిది. బాహ్యంలో ఉద్యానవనంలో ఎటువంటి లక్షణాలు ఉంటాయో నా హృదయం అనే ఉద్యానవనం కూడా అటువంటి లక్షణాలతో కూడి ఉన్నది. బయట కనిపించేటటువంటి ఉద్యానవనం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, ఎంత మధురంగా, ఎంత నయనానందకరంగా ఉంటుందో, నా హృదయం అనే ఉద్యానవనం కూడా, పూల తోట కూడా అదే విధంగా ఉన్నది అని ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు. ప్రధానంగా మన హృదయాన్ని ఒక పూల తోటలా పోల్చి చెప్తున్నారు. ఆ పూల తోట ఎలా ఉన్నది అనంటే శంభుధ్యాన వసంత సంగిని. ఆ పూల తోటలో ఉన్నటువంటి చెట్లన్నిటికీ కూడా వసంతకాలంతో సంబంధం ఏర్పడితే ఆ చెట్లు చిగురించి పుష్పించి నయనానందకరంగా ఉంటూ ఉంటాయి. వసంతకాలంలోనే కదా ఈ పుష్పాలన్నీ కూడా చిగురించడం, ఫలాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా జరిగేది. అంతేకాకుండా వసంతకాలం యొక్క లక్షణాలను చెప్తూ
వేదంలో ఉన్నటువంటి అరుణ ప్రశ్న ఏం చెప్పింది అనంటే, రంగురంగులుగా ఉంటుంది. ఏ ఋతువైతే రంగురంగులుగా కలర్ఫుల్గా ఉంటుందో ఆ ఋతువుని వసంత ఋతువుగా మీరు గుర్తించండి, తెలుసుకోండి అని చెప్పింది. సారాగ వస్త్రైర్జరదక్ష వసంతో వసుభిః సహ సంవత్సరస్య సవితుః ప్రైషకృత్ ప్రథమ స్మృతః అని చెప్పింది. అలానే మనకి శివపురాణంలో మనం పరిశీలించినట్లయితే, పరమేశ్వరుడు సతీ వియోగమైన తర్వాత ధ్యానంలో నిమగ్నుడైపోయాడు. ఆ సమయంలో తారకాసురుడు దేవతలందరినీ కూడా పీడిస్తూ ఉన్నప్పుడు, దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళినప్పుడు, బ్రహ్మగారేమో నేను వరాలు మాత్రమే ఇచ్చాను, ఆ వరాల నుండి మిమ్మల్ని రక్షించాలి అనంటే విష్ణుమూర్తే మీకు సరైన వాడు అని చెప్పాడు. అప్పుడు దేవతలందరూ కూడా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. ఆ విష్ణుమూర్తి ఒక ఉపాయాన్ని చెప్పాడు. ఏమిటి అనంటే, ఇప్పుడు ఆ తారకాసురుణ్ణి సంహరించాలి అనంటే పరమేశ్వరుని యొక్క అంశతో జన్మించినటువంటి పుత్రుని వల్లే ఆ తారకాసురునికి మరణం సంభవిస్తుంది, దానికంటే మరో మార్గం లేదు. కాబట్టి ఇప్పుడు పరమేశ్వరుడికి పుత్రజననం కలగాలి అనంటే, సంతానం కలగాలి అనంటే ముందర వివాహం జరగాలి. వివాహం జరగాలి అనంటే ఆయన ధ్యానంలో నుండి బయటికి రావాలి. ఇలా ఈ ప్రకారంగా మీరు ఆలోచించండి, ఇలా ఆలోచించినట్లయితే మీ కష్టాలన్నీ కూడా తీరుతాయి అని చెప్పాడు. అప్పుడు దేవతలందరూ కూడా మన్మథుణ్ణి పిలిచి మన్మథుణ్ణి పురమాయించారు. మన్మథుడు పుష్పబాణాలు వేస్తూ ఉంటాడు. మన్మథుడు పుష్పబాణాలని పరమేశ్వరుడి మీద ప్రయోగించడానికి ముందర వసంతుణ్ణి, జయంతుణ్ణి వీళ్ళిద్దరిని పిలిచి వాళ్ళ యొక్క సహాయం తీసుకున్నాడు. వసంతుడంటే పరమేశ్వరుడు ధ్యానం చేసే ప్రదేశంలో ఆ చెట్లన్నీ కూడా చిగురించి పుష్పించేలాగా చేస్తాడు. ఆ పనంతా వసంతుడు చేస్తాడు. కాబట్టి ఆ వసంతుడి యొక్క సహాయం తీసుకున్నాడు మన్మథుడు. అలానే జయంతుడు ఆయా ప్రదేశంలో అటువంటి వాతావరణాన్ని కలగజేస్తాడు జయంతుడు. అందువల్ల వాళ్ళిద్దరి సహాయం తీసుకొని మన్మథుడు పరమేశ్వరుడి మీద పుష్పబాణాలను ప్రయోగించాడు. ప్రయోగించే సమయంలో చెట్టు చాటు నుండే ప్రయోగించాడు. వెంటనే పరమేశ్వరుని యొక్క పాలనేత్రము తెరుచుకున్నది. ఎదురుకుండా ఆ మన్మథుడు చెట్టు వెనకాల దాక్కున్నట్టుగా కనిపించాడు. ఆ పాలనేత్రంలో నుంచి వచ్చినటువంటి ఆ అగ్నికి ఆ మన్మథుడు భస్మమైపోయాడు. ఆ తరువాత మన్మథుని యొక్క భార్య అయినటువంటి రతీదేవి పరమేశ్వరుణ్ణి వేడుకోగా రతీదేవికి మాత్రమే ఆ మన్మథుడు శరీరంతో కనిపించే విధంగా పరమేశ్వరుడు అనుగ్రహించాడు. ఇక మిగిలిన వారందరికీ కూడా ఆ మన్మథుడు కనిపించడు. అందువల్లనే మన్మథుడికి అనంగుడు అని పేరు. ఇంతకీ ఏమిటి అంటే, మన్మథుడు శివుడి మీద బాణప్రయోగం చేసే సమయంలో కూడా వసంతుణ్ణి సహాయం తీసుకొని వసంతుని యొక్క సహాయంతో ఆ బాణప్రయోగం చేశాడు అని మనకి శివపురాణంలో కనిపిస్తోంది. అలానే ఇక్కడ ఉద్యానవనము వసంతకాలంతో సంబంధం కలిగి ఉన్నది. అంటే బాగా పుష్పించి చిగురించి ఉన్నది. అలానే నా హృదయమనే పూల తోట వసంతకాలంతో సంబంధం కలిగి ఉన్నది. ఇక్కడ వసంతకాలం అంటే ఏమిటి అనంటే శంభు ధ్యానమే, ఈశ్వర ధ్యానమే. మన హృదయంలో మనం చేసేటటువంటి ఈశ్వరుని యొక్క ధ్యానమే ఇక్కడ వసంతకాలము. ఆ ధ్యానం అనే వసంతకాలంతో సంబంధం కలిగి ఉన్నది హృదయం అనేటటువంటి పూల తోట. అందులో భక్తిలతాఛటాః దీప్యంతే అని అన్నారు. హృదయం అనే ఆరామంలో, హృదయం అనే పూల తోటలో అనేకం ప్రకాశిస్తున్నాయి. చాలా ఆనందదాయకంగా ఉన్నది ఆ పూల తోట అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఏమిటి అనంటే, ముందుగా భక్తిలతాఛటాః, భక్తి అనేటటువంటి లతల యొక్క సమూహము నా హృదయం అనే ఆరామంలో ప్రకాశిస్తున్నాయి. అవి ఎటువంటివి అనంటే అఘజీర్ణచ్ఛదాః స్రస్తాః.
ఆ లతలన్నిటికీ కూడా ఉన్నటువంటి ఆ ఆకులు ఎండిపోయి రాలిపోయి కింద పడిపోతున్నాయి. ఇక్కడ ఎండిపోయినటువంటి ఆకులు ఏమిటి అని అంటే అఘజీర్ణచ్చదాహ, పాపములే ఎండిపోయినటువంటి ఆకులు. అంటే మన హృదయంలో పరమేశ్వరుణ్ణి ధ్యానించటం వల్ల మన పాపాలన్నీ కూడా రాలిపోయి కింద పడిపోతున్నాయి. అంటే మన పాపాలన్నీ కూడా తొలగిపోతున్నాయి అని అర్థం. ఆ తర్వాత పుణ్యప్రవాళశ్రితాః విలసితాః, పుణ్యమనే చిగురు. మామూలుగా ఎండిపోయినటువంటి ఆకులు కింద పడిపోయిన తర్వాత వృక్షాలకి చిగుళ్ళు వస్తాయి, వృక్షం చిగురిస్తుంది. ఇక్కడ చిగురించడం అంటే ఏమిటి అని అంటే మనం చేసినటువంటి పుణ్యమే ఇక్కడ చిగురుతో సమానం. ఆ పుణ్యమనే చిగురు చిగురిస్తోంది, తద్వారా శోభాయమానంగా ఉన్నది. చాలా ఆ పూల తోట ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నది, శోభాయమానంగా ఉన్నది. ఆ తర్వాత చిగురించిన తర్వాత మొగ్గలు వస్తాయి. ఇక్కడ మొగ్గలు ఏమిటి అంటే గుణకోరకాహ, మన హృదయంలో ఉన్నటువంటి సద్గుణములు ఏవైతే ఉన్నాయో అవే ఇక్కడ మొగ్గలతో పోల్చారు. ఆ సద్గుణములనే మొగ్గలు వచ్చినాయి. ఆ తర్వాత జపవచ పుష్పాశ్చ సద్వాసనాహ అని అన్నారు. ఇక ఆ మొగ్గలు పుష్పాలుగా వికసిస్తాయి. ఇక్కడ పుష్పములు ఏమిటి అని అంటే పరమేశ్వరుని యొక్క మంత్రాలను మనం జపిస్తూ ఉంటాం, పంచాక్షరీ మంత్రము. అలానే ఇంకా విలువైనటువంటి విశేషమైనటువంటి ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి మంత్రాలను మనం మన వాక్కుతో మనం ఉచ్చరిస్తూ ఉంటాం. మనం చేసే ఉచ్చారణే ఇక్కడ పుష్పములు. ఈ హృదయం అనే ఉద్యానవనంలో మనం చేసేటటువంటి మంత్రోచ్చారణే ఇక్కడ పుష్పములు. జపవచ పుష్పాశ్చ సద్వాసనాహ. ఆ తర్వాత పుష్పములు వికసించిన తరువాత ఆ పుష్పాల్లో నుండి పరిమళం, వాసన బయటికి వస్తుంది. ఇక్కడ వాసన ఏమిటి, పరిమళం ఏమిటి అనంటే సద్వాసనాహ. మనం పుణ్యకర్మలను ఆచరించిన తరువాత మనకి మన హృదయంలో ఉద్భవించేటటువంటి సంస్కారం ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ పరిమళము, వాసన. అలానే మనం పుణ్యకర్మలను ఆచరించాలి అనేటటువంటి మనకి జ్ఞానం ఏదైతే కలుగుతుందో ఆ జ్ఞానానికి మూలం సంస్కారం. ఆ సంస్కారం లేనిదే మనం పుణ్యకర్మలను ఆచరించాలి అనే జ్ఞానం మనకి కలగదు. ఆ బుద్ధి కూడా మనకి ఆ విధంగా ప్రవర్తించదు. అందువల్లనే ధర్మశాస్త్రంలో చెప్తారు, బుద్ధి కర్మానుసారిణి అని అంటారు. మన బుద్ధి మనం చేసినటువంటి కర్మలని అనుగుణంగా చేసుకొని ఆ బుద్ధి ప్రవర్తిస్తూ ఉంటుంది, ఆ కర్మలను అనుసరిస్తూ బుద్ధి నడుస్తూ ఉంటుంది అని చెప్తారు. అందువల్ల ఇక్కడ సద్వాసన అంటే పుణ్యకర్మలను ఆచరించడం వలన మనకి కలిగేటటువంటి సంస్కారములే ఇక్కడ పరిమళాలు. ఆ తర్వాత జ్ఞానానంద సుధామరందలహరి సంవిత్ఫలాభ్యున్నతి అని అన్నారు. జ్ఞానం అంటే పరమేశ్వరుడికి సంబంధించినటువంటి విషయ జ్ఞానం, అంటే సామాన్యమైనటువంటి జ్ఞానం. అలానే ఆనందము, ఆ జ్ఞానం లభించిన తర్వాత మనకి ఆనందం కలుగుతుంది. ఈ రెండు కూడా ఇక్కడ అమృతంతోనూ మాధుర్యంతోనూ పోల్చి చెప్తున్నారు. జ్ఞానం అనే అమృతము, ఆనందమనే మరందము అంటే మకరందము అంటే తేనె, మధు. ఈ రెండిటి యొక్క ప్రవాహము జ్ఞానానంద సుధామరందలహరి సంవిత్ఫలాభ్యున్నతి. అలానే సంవిత్ అనగా వేదశాస్త్రముల యొక్క విజ్ఞానము. అలానే సంవిత్ అనగా మరొక అర్థం ఏమిటి అంటే బ్రహ్మజ్ఞానము అని అర్థము. ఈశ్వరుని యొక్క స్వస్వరూప జ్ఞానం ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ సంవిత్ శబ్దం చేత చెప్పబడుతుంది. ఆ సంవిత్ అనే బ్రహ్మజ్ఞానమే ఇక్కడ ఫలము. ఆ ఫలము యొక్క అభివృద్ధి కూడా ఈ హృదయం అనే ఆరామంలో కనిపిస్తోంది. అందువల్ల ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే భక్తి లతాఛటాహ, భక్తి అనేటటువంటి లతల యొక్క సమూహము.
జ్ఞానమనే అమృతము, అలానే ఆనందమనే మకరందము యొక్క ప్రవాహము, బ్రహ్మజ్ఞానము యొక్క అభివృద్ధి, ఇవన్నీ కూడా నా హృదయం అనే ఆరామంలో ప్రకాశిస్తున్నాయి, దీప్యంతే అని అన్నారు. ఇది ఎప్పుడు జరుగుతుంది అనంటే, మనం ఇన్ని రోజులుగా వెనకటి శ్లోకాలలో చెప్పుకున్నటువంటి నవవిధ భక్తులతో మనం అనుష్ఠించినటువంటి భక్తి ఎప్పుడైతే అది చిగురిస్తుందో, ఎప్పుడైతే అది పరిపాకావస్థకు వస్తుందో, అప్పుడు ఈ శ్లోకంలో చెప్పిన విధంగా మన హృదయం అనే ఆరామంలో ఇవన్నీ కూడా ప్రకాశిస్తూ ఉంటాయి. మనం ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచించినట్లయితే, 2వ శ్లోకంలో ఈ హృదయాన్ని ఒక మడుగుగా పోల్చి చెప్పారు. మచ్చేతో హ్రదభువి శివానందలహరి అని అన్నారు. ఈ హృదయాన్ని మడుగుగా చెప్పినప్పుడు ఆ మడుగులో ఈ శివానంద పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆనందం అనే ప్రవాహము ఉన్నది అని చెప్పారు. ఆ తర్వాత ఈ హృదయాన్ని ఒక కలశంగా చెప్పినప్పుడేమో ఆ కలశంలో మన ఆనందమనే నీళ్లు ఆ కలశంలో ఉన్నాయి అని చెప్పారు. ఆ తర్వాత చేతఃపుష్కర లక్షితో భవతి చేద్ ఆనందపాథో నిధి ప్రాగల్భ్యేన విజృంభతే సుమనసాం వృత్తిస్తదా జాయతే అని మరొక శ్లోకంలో ఈ హృదయాన్ని, మనస్సుని ఒక ఆకాశంగా పోల్చి చెప్పారు. హృదయాన్ని ఆకాశంగా పోల్చి చెప్పినప్పుడు ఆ ఆకాశంలో ఆనందం అనే సముద్రము ఉప్పొంగుతుంది అని చెప్పారు. ఇక్కడ ఈ శ్లోకంలో హృదయాన్ని ఒక పూల తోటలా చెప్పారు. హృదయాన్ని పూల తోటలా పోల్చి చెప్పినప్పుడు ఆ పూల తోటలో ఈ జ్ఞానానంద సుధామరందలహరి, జ్ఞానమనే ఆనందము, ఆనందమనే మకరందము, ఈ రెండిటి యొక్క ప్రవాహము ఆ హృదయమనే ఉద్యానవనంలో, హృదయమనే పూల తోటలో ప్రకాశిస్తోంది ఆ ప్రవాహము అని ఈ శ్లోకంలో చెప్పారు. ఆ విధంగా మనం కూడా భగవత్పాదులు చెప్పిన విధంగా నవవిధ భక్తులతో భగవంతుణ్ణి ఆరాధించి, భగవంతుణ్ణి సుప్రసన్నుడుగా చేసుకొని, ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో మన హృదయంలో కూడా ఈ శ్లోకంలో చెప్పిన విధంగా ఆ పదార్థాలన్నిటినీ కూడా ప్రకాశింపజేసుకునేటట్టుగా మనం ప్రయత్నిద్దాం. ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో మనం అటువంటి ఉత్తమమైనటువంటి స్థితిని మనం పొందుదాము అని చెప్తూ, హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ.